హలో గాయస్, మనకి క్రికెట్లో కొంచెం టాలెంట్తో పాటు కొంచెం లక్ కూడా కావాలి కదా టైటిల్ కొట్టాలంటే. ఎందుకంటే దానికి నిదర్శనం చెప్పాలంటే మనకి ఆర్సీబీ టీమే. సో అయితే మరి ఆ లక్కే టీంలో ఉంటే సో మరి ప్రతిసారి కూడా టైటిల్ కొట్టే ఛాన్స్ ఉంటుంది కదా. సో అయితే మరి అటువంటి ఒక లక్కీ ప్లేయరే హ్యాజల్వుడ్ అనమాట. సో మరి జోష్ హ్యాజల్వుడ్ చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం 7 సార్లు ఫైనల్ ఆడితే ఒక్కసారి కూడా ఓడిపోయిన సందర్భం లేదు. సో మరి దాంట్లో కనుక మరి 7 సార్లు ఎప్పుడు ఆడాడు భయ్యా అని కనుక నువ్వు అడిగితే దాని గురించి చెప్తా విను. మనకి 2010లో అండర్-19 వరల్డ్ కప్ ఆడాడు. సో అప్పుడు ఆస్ట్రేలియా గెలిచింది. సో దాని తర్వాత వచ్చేసరికి 2 సార్లు సిడ్నీ సిక్సర్స్ తరఫున ఫైనల్స్ ఆడాడు. అప్పుడు సిడ్నీ సిక్సర్సే గెలిచింది. సో దాని తర్వాత వచ్చేసరికి ఒక T20 వరల్డ్ కప్ ఆడాడు ఆస్ట్రేలియా తరఫున, అప్పుడు గెలిపించాడు. దాని తర్వాత 2 సార్లు ఓడిఐ వరల్డ్ కప్ ఆడాడు 2015లో, దాని తర్వాత మొన్న. సో అప్పుడు కూడా మళ్ళీ గెలిపించాడు. దాని తర్వాత వచ్చేసరికి మనకి సిఎస్కే తరఫున ఫైనల్ ఆడాడు, అప్పుడు గెలిపించాడు. మొన్న ఆర్సీబీ టీం తరఫున కూడా ఫైనల్ ఆడాడు. సో అప్పుడు కూడా గెలిచాడు. అంటే ఇప్పటి వరకు 7 సార్లు ఫైనల్ మ్యాచ్లు ఆడితే ఒక్కసారి కూడా ఓడిపోయిన సందర్భం లేదు జోష్ హ్యాజల్వుడ్ ఉన్న టీం. సో మరి దీంతో చాలామంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఆర్సీబీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా జోష్ హ్యాజల్వుడ్ని రిటైన్ చేసుకునేది, అసలు అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకునే ఛాన్స్ లేదని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు అనమాట. సో దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.